ఇలా చెప్తున్నప్పుడు ఓహో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా, మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో కదా అని. అది అద్భుతమైనటువంటి ఇటువంటి కళాకారులందరినీ ఒకచోట చేర్చి వీళ్ళ మీద ఒక సినిమా తీయాలని అనేటువంటి ఆలోచన రావడమే నిజంగా చిన్నవాడు అర్జున్ సాయి. వారికి నేను సిన్సియర్గా బాటమ్ ఆఫ్ మై హార్ట్, నా హృదయాంతరాల నుంచి అతన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇందాక రైటర్ చెప్పారు, ఇక్కడ ఇలాంటి సినిమాలు ఎన్నుకోవాలంటే దానికి కొంచెం దమ్ము కావాలి, దానికి ఇది చెప్తూనే అట్రాక్ట్ చేయగలిగినటువంటి, అంటే మళ్ళీ సినిమాటిక్గా కావాల్సినటువంటివన్నీ డీల్ చేయటం. ఇందాక మా ఏం రత్నమ్మ గారు చెప్పారు. ఏం రత్నమ్మ గారు అంటే ఆ రోజుల్లో ఆయన వస్తున్నా అంటే దడదళ్ళాడిపోయేవాళ్ళం. ఆయన సినిమా ఏంటంటే అది మన ప్రకాష్ రాజు, మేము సంకల్పం సినిమాలో ప్రకాష్ రాజు మొట్టమొదటిసారి ఎంట్రీ, ఆ తర్వాత నా ఎంట్రీ. అంటే ఇంచుమించు ఇద్దరం అప్పుడప్పుడే సినిమా ఇంట్రెస్ట్లోకి వచ్చిన వాళ్ళం. ప్రకాష్ రాజు ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. అలా కనపడుతున్నాడని మామూలుడు కాదు, ఓ మాటలో చెప్పాలంటే పొట్టోళ్ళు తక్కువోళ్ళు కాదు. కాబట్టి అటువంటి అలాగా ఉన్నటువంటి వ్యక్తుల్లో వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక ప్రకాష్ రాజ్, వాడిలో ఉన్న జీల్, వాళ్ళందరినీ పట్టుకుని ఎలా మేనేజ్ చేసుకొచ్చాడు అనేది ఊరికి అందరికి కలిపి ఇంటికి భోజనాన్ని పిలిచి భోజనం పెట్టి పంపించే లోపే గిలగిల్లాడిపోతాం. అటువంటిది ఒక సినిమా అనేటువంటి మహాయజ్ఞాన్ని, దాన్ని ఈ సినిమా అంటే మీకు ఎలా ఉంటుందో మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతమంది నటీనటులను ఒక చోట చేర్చి వాళ్ళందరి మనోభావాలు ఎలా ఉంటాయో కనుక్కోగలిగినటువంటి వాడు అర్జున్ సాయి. అలా పట్టుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి, నేను ఒక్కడనే ఈ సినిమాలో బహుశా ఈ విగ్గులు లేకుండా ఉన్నాడు నేనే అనుకుంటా. న్యాచురల్ కాదు, అదేదో చెవులు ఊదాడు, అర్థం కాలేదు. నేను కూడా అర్థమైనట్టు యాక్ట్ చేయాలి. అది ఈ తర్వాత సినిమా అంతా అయిపోయింది కదా, రిలీజ్ రెడీగా ఉంది కదా, మొన్న వచ్చాడు ఇంటికి. ఎస్వి రంగారావు గారి గెటప్ ఉందండి, అదొక్కటి గురుగారు అంటాడు. ఆ ఫేస్ చూడగానే కుదరదు అనాలనిపించదు. అలా పడిపోతాం, మనకు తెలియకుండానే పడతాం. అలా పడేశాడు ఇంతమంది ఆర్టిస్టుల్ని, ఇంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్. అంటే మామూలు విషయం కదా. ఒక అనూప్ రూబెన్స్ కానీ, లేకపోతే మన గౌతమ్ ఎవరు రసూల్ ఎల్లోరా, అవి చూస్తుంటేనే ఒక అద్భుతమైనటువంటి వాళ్ళందరినీ పట్టుకుని ఇతనైనా ఇవన్నీ చేయించింది అనే అనుమానం మనకు కలిగే విధంగా ఒక అద్భుతమైన సినిమా తీశాడు. ఇది నిజంగా ఉత్సవమే. ఇది ఇలాంటి సినిమాలు బతకాలి, ఇలాంటి సినిమాలను మనం బతికించాలి అనేటువంటి అభిప్రాయంతో, ముఖ్యంగా నేను ఈ మధ్య ఐ మేడ్ ఇట్ ఏ ప్రిన్సిపల్, ప్రతి పెద్ద సినిమా ఫంక్షన్లకు వెళ్తే అందరిలో ఒకళ్ళం అవుతాం. ఇలాంటి వాళ్ళకి మనం ఉపయోగపడితే, కళాకారుడిగా నేను ఏదో కొన్ని సంవత్సరాలు చేశాను, కొన్ని గొప్పవన్నీ చేసుకున్నాం. మీ అందరి దయ వల్ల నాకు మంచి పేరు వచ్చింది, మంచి కీర్తి వచ్చింది. ఆ విధంగా మంచి ఆనందకరమైనటువంటి ఆర్థిక పరంగా హ్యాపీగా ఉన్నాను. బట్ ఐ షుడ్ బి యూస్ఫుల్ టు ది యంగ్స్టర్స్ లైక్ యూ. మీలాంటి కుర్రాళ్ళకు ఉపయోగపడాలనే అభిప్రాయంతో మనవాడు పిలవగానే, అంటే కొంచెం గొప్పగా చెప్పాలంటే నిన్ననే బెహ్రెయిన్ నుంచి వచ్చాను, అయినా సరే నేను ఇక్కడికి వచ్చానంటే నేను ఎంత గొప్పవాడినో మీరు ఆలోచించండి అని చెప్పాల్సిన పరిస్థితి కాకుండా, అతను రాత్రి 11:30-12 గంటలకు వస్తే, గురువుగారు అది చిన్న అదే అప్లయింగ్ వాయిస్, కమాండింగ్ వాయిస్, బెగ్గింగ్ వాయిస్, జబర్దస్త్ వాయిస్ తెలీదు. నేను చెప్తాను, ఇమిటేట్ చేసి మీరు వినండి. గురువుగారు ఎవరు? నేను గురుజీ అని. నన్ను మర్చిపోయారా మీరు? ఒక ప్రియురాలు ప్రియుడితో అంటే చూడండి, నన్ను మర్చిపోయారా మీరు? ఇంకెందుకు ఈ లైఫ్, నా జీవితానికి ఇది ఎందుకు అన్నట్టు. అంటే ఎవరు మళ్ళీ నిద్రలో ఉంటాం 12:30-1 గంట, అప్పుడు పొద్దున్నే చెప్పడానికి గుర్తు చేయడానికి. అవునమ్మా నేను అర్జున్ చెప్పమ్మా. ఏం లేదు గురించి, రేపే మంది ఒకసారి మీకు గుర్తు పడుకున్నట్టున్నారు మీరు. నేను అర్ధరాత్రి పూట లేచి అటు తిరుగుతుంటాం రోడ్ల మీద, అనుకోబోదు చెప్పండి అని మీరు బాగా డిస్టర్బ్ చేసినట్టున్నారు, ఏమనుకోవద్దండి అని చెప్పి డిస్టర్బ్ చేయాల్సినంత చేసి, ఆ తర్వాత అంటే అది మాకు కందుకూరు వీరేశలింగం గారు ఏదో దీనిలో చెప్తూ,
దెబ్బ తగిలితే ఎవడన్నా కొరడాతో కొట్టాడు అనుకోండి, చర్రమని రియాక్ట్ అయిపోతాం. ఏంట్రా ఏంటి కొడుతున్నావు ఏంటి అని గట్టిగా అడగగలం. ఓ అమ్మాయి వెళ్తున్నప్పుడు జడ అలా తమడం తగిలి వెళ్ళిపోయింది అనుకోండి, దెబ్బ తగులుతుంది కానీ అది అర్జున్ సాయి. సో ఇటువంటి అద్భుతమైనటువంటి కళాకారుల యొక్క జీవితాల గురించి చెప్పి ఆ జీవితాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ నిజంగా ఒక్కొక్కళ్ళు అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ డూపర్ హిట్. ఇవాళ నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే విభిన్నమైనటువంటి కథల్ని, వైవిధ్యమైనటువంటి కథల్ని ఆదరించేటువంటి రోజులు ఇవాళ వచ్చాయి. కాబట్టి అటువంటి స్థితి ముందు ఆయువు పట్టైనటువంటి బేస్మెంట్ అయినటువంటి భూదేవి లాంటిది మన రంగస్థలం. కాబట్టి దాన్ని మీరు తప్పకుండా ఆదరించాలని మీరందరూ ఆదరించే నటుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హీరో నా గురించి ఏం చెప్పలేదు ఏంటంటే పెద్ద తెలియదు నీ గురించి నాకు, అందుకని నేను ఎక్కువ చెప్పలేదు, ఏమనుకోవద్దు. బట్ హీరో లుకింగ్, హీరో అనకూడదా? అనొచ్చు. హీరో అంటే దిలీప్ సార్ అంటున్నాడు. దిలీప్ అంటే నా ఫ్రెండ్ అనుకుంటారయ్యా, హీరో కాదు. ఇప్పుడు రవి గారు ఉన్నాడు అనుకో, మామూలే మా ఫ్రెండ్ అని మిస్టర్ రవి అని లేకపోతే అనొచ్చు. గబుక్కున హీరో గారంటే ఆ స్టేటస్ వేరు, ఆ పద్ధతి వేరు. గబుక్కున దిలీప్ వెరీ గుడ్, బాగా చేసేవా, నువ్వు పైకి వస్తావు అని ఇదంతా భుజాన్ని వేసుకుని లేనిపోయింది అనవసరంగా మాట్లాడటం తప్పు అవుద్ది. కాబట్టి ఎనీవే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అనే మాట మన ప్రతి చోట రంగస్థలం మీద మాట్లాడే మాటే కాదు. నిజంగా నాకు ఈ రంగస్థలం గురించి, ఈ ఉత్సవం గురించి, ప్రతి దానికి అతను తీసుకున్నటువంటి శ్రద్ధ గురించి, దర్శకుడు పడినటువంటి కష్టం గురించి మాట్లాడటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఇది నాకు ఒక అవకాశం కింద భావించాను. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. థ్యాంక్స్ ఎ లాట్.